ఇవాళ మీకోసం ఒక అద్భుతమైన సీ ఫుడ్ రెసిపీ తీసుకొచ్చేసాను. రొయ్యలు టమాటో ములక్కాడ, అలాగే మెంతికూర కాంబినేషన్లో చేసిన స్పెషల్ కర్రీ అండి ఇది. ఈ కర్రీ మీరు రుచి చూస్తే నిజంగానే మీకు మతిపోవాల్సిందే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా లేట్ ఎందుకండి, రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. ఇంకా ముందుగా రొయ్యల్ని బాగా ఉప్పు వేసి నేను శుభ్రం చేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు మా వారు మార్కెట్కి వెళ్ళి రొయ్యలు మటుకు చాలా పెద్ద సైజులో ఉన్న రొయ్యలు తీసుకొచ్చారండి. వాటిని చూడగానే ఈ కర్రీ చేయాలనిపించింది నాకు. సో నేను రొయ్యల్ని 1-3 సార్లు బాగా వాష్ చేసుకున్నానండి. ఆ తర్వాత మనము ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటోలు, ములక్కాళ్ళు, మెంతికూర ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుందాము. తర్వాత ఇవన్నీ కలిపి మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సన్నగా తరిగేసి పక్కన పెట్టుకుంటానండి అండి. అలాగే మన ఛానల్ని కనుక ఇవాళే ముందుగా చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే అండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ మీకు కనుక నేను చేసిన వీడియోలు, నా కంటెంట్ కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మటుకు చేసుకోకుండా ఉండొద్దండి. అండ్ మన సంతోష్ ఇంటి రుచులు వ్లాగ్స్ నుంచి ముందుకి ఇంకా మంచి రెసిపీస్తో నేను మీకు మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి. సో ఇప్పుడు మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా సన్నగా తరుక్కున్నాం కదండి. ఆ తర్వాత మనము నేను అక్కడ ఆల్రెడీ కళాయి తీసుకున్నానండి. ఇప్పుడు ములక్కాళ్ళు కూడా అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, తగినంత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా బాగా వేగేలాగా చూసుకోవాలండి. వీడియో మటుకు చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. అప్పుడే కదా మరి కర్రీ అంతా కూడా ఎలా అయిందనేది మీకు తెలుస్తుంది. అసలు ఈ కర్రీ ప్రత్యేకత ఏమిటంటే సింపుల్గా వేసిన పదార్థాలతోనే అసలు హోమ్ స్టైలు రొయ్యలు, ములక్కాడ, టమాటో అండి. అసలు అద్భుతం టేస్ట్ అండి. అసలు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముద్ద తినాలనిపిస్తూనే ఉంటుందండి. అంత టేస్టీగా ఉందండి. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనము టమాటోస్ కూడా కట్ చేసుకొని కొంచెం అది ప్యూరీ చేసుకోవాలండి. అయితే ఆనియన్స్ వేగాక కొద్దిగా రొయ్యలు కూడా నేను అందుట్లో ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో నేను తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేస్తానండి, మధ్యలో వేస్తాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. అసలు ఇది ఇన్నాళ్ళు పాతకాలం పద్ధతిలో అవుతే కనుక అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టేసేవాళ్ళండి, స్టవ్ మీద. ఎలాగంటే ఇప్పుడు ఇదే రొయ్యల కూర అనుకోండి, అన్ని ఉల్లిపాయలు అన్నీ పచ్చివే, ఆయిల్ పైనుంచి పచ్చిది అన్నీ పచ్చి వేసేసి స్టవ్ మీద పెట్టేసేవాళ్ళు. ఆ టేస్ట్ కూడా చాలా కమ్మతనంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము మీతో మాట్లాడుతూ మీకు ఇప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను. అదిగోండి, ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, ములక్కాళ్ళు కూడా వేసేసాను. నేను అసలు వాటర్ కూడా పోయలేదు. అందుట్లో రొయ్యల్లో ఉన్న వాటర్తోనే మనకి ఈ ములక్కాళ్ళు, టమాటో అన్నీ కూడా కుక్ అయిపోతాయి. కారం అది మటుకు ఇప్పుడే వేయకూడదండి. సో ఒక 10 నిమిషాలు లిడ్తో కవర్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూసారా, నేను కొద్దిగా కూడా వాటర్ వేయలేదండి. మొత్తం రొయ్యల్లో ఉన్న వాటర్, ములక్కాడలో ఉన్న వాటరే అంతా కూడా రిలీజ్ అయింది. సో ఆ వాటర్లోనే మనం కుక్ చేస్తున్నాం, అసలు కొద్దిగా కూడా వాటర్ వేయకూడదు. అలాగే ఇప్పుడు నేను కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. సో అదే వాటర్తో మనకి ములక్కాడ కూడా కుక్ అయిపోతుంది, టమాటో ప్యూరీ ఇవన్నీ కూడా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ రొయ్యలు కూడా హాఫ్ కుక్ అయిపోయిందండి. సో ఇంకా ఎండింగ్కి వచ్చేసింది. చూసారా, రొయ్యలు మంచి స్మెల్ మటుకు కిచెన్ అంతా కూడా మంచి స్మెల్తో నిండిపోయిందండి అండి మా కిచెన్ అంతా. ఇంకా నేను ఇప్పుడు ఆఖరిలో మెంతికూర సన్నగా తరుక్కొని యాడ్ చేశాను. అంతే అండి. ఇంకా మరి మన రొయ్యలు, ములక్కాడ, టమాటో, మెంతికూర కాంబినేషన్లో అసలు సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా మరి మీరందరూ కూడా ట్రై చేస్తారా మరి ఇంక ఈ వీక్? సో ఇంతేనండి ఇవాళకి. మరొక రెసిపీతో మరి సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మీరు చేయాల్సింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.